హలో అండి. అందరికీ నమస్కారం. సో, పాలిసెట్ గురించైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దాని గురించైతే మీకైతే వివరణ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, ఏంటంటే పాలిసెట్ 3 ఇయర్స్ అయితే కోర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. డిప్లొమా అంటారు దీన్ని షార్ట్‌కట్‌లో. సో, ఏంటంటే ఈ 3 ఇయర్స్ కోర్స్ అయిన తర్వాత మీరు కావాలంటే బీటెక్ అయితే కూడా చేసుకోవచ్చు. బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి అయితే కంటిన్యూ అవుతుంది. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. సో, మొత్తం టోటల్‌గా అయితే మీరు ఒకవేళ 6 ఇయర్స్ కావాలంటే డిప్లొమా అండ్ బీటెక్ కూడా చేసుకోవచ్చు. లేదు 3 ఇయర్స్ అయితే చేసుకోవచ్చు. సో, మీరైతే ఇందులో ఏంటంటే త్రిబుల్ ఈ ఉండడం అయితే జరుగుతుంది. మెకానికల్ అండ్ సివిల్ ఇంకా అదర్ కోర్సెస్ అయితే చాలా ఉండడం అయితే జరుగుతుంది. సో, మీకు ఇంట్రెస్ట్‌ని బట్టి మీరైతే చేసుకోవచ్చు. సో, దీని అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి? ఇదైతే మనకు లాస్ట్ అప్లికేషన్ డేట్ అయితే ఏప్రిల్ 4 తారీఖుతో అయితే లాస్ట్ అండి. ఎవరైనా ఇంకా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోవచ్చు. దీని ఫీజు విషయానికి వస్తే ఓసీ అభ్యర్థులకైతే 400 అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకైతే ఓసీ అండ్ బీసీ అభ్యర్థులకు అయితే 400, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు పీఎస్సీ క్యాండిడేట్లు అయితే ₹100 అయితే ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది గవర్నమెంట్. సో, ఇది ఎలా అప్లై చేయాలి ఏంటంటే స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మొత్తం పూర్తి వరకు అయితే చూస్తే మీకు అయితే క్లారిటీగా అర్థం అవడం అయితే జరుగుతుంది. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేనైతే ఆన్సర్ ఇస్తాను. సో, ఓకే, థ్యాంక్ యూ. సో, ముందుగా అయితే మన ఏపీ పాలిసెట్ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే ఏప్రిల్ 4 తారీఖుతో అయితే ఉండడం అయితే జరిగింది. సో, ఎగ్జామ్ అయితే వచ్చేసి మనకు పాలిసెట్ ఏప్రిల్ 25 తారీఖు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అప్లై చేసుకోవడానికి ఓన్లీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అండ్ ఫోటో సిగ్నేచర్. ఓన్లీ ఇయర్ అయితే ఓన్లీ హాల్ టికెట్ నెంబరు, ఫోన్ నెంబరు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. లేదు అనుకుంటే ప్రీవియస్ ఇయర్ 2013 నుంచి 2025 దాకా ఎవరైనా అప్లై చేయాలనుకుంటే వాళ్ళు కంపల్సరీగా 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉండాలి. అండ్ ఆధార్ కార్డు అండ్ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడీ అండ్ పాస్‌పోర్ట్ ఫోటో, సిగ్నేచర్ కూడా అయితే అప్లోడ్ చేయాల్సి అవుతుంది. ఈ ఇయర్ అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఏం అవసరం లేకుండా అవుతుంది. సో, ఇందులో అక్కడైతే 3 డాట్స్ నొక్కిన తర్వాత ఇక్కడ మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ కనబడుతుంది కదా! దాని మీద అయితే క్లిక్ చేయండి మీరు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అయితే చూపించడం అయితే జరిగిందండి అందరికి కూడా. సో, ఇందులో ఏంటంటే రిజిస్టర్ విత్ మొబైల్ నంబర్. హాల్ టికెట్ రాకపోతే 10th క్లాస్ ఎవరికైనా వాళ్ళైతే మొబైల్ నంబర్‌తో అయితే లాగిన్ అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. రిజిస్టర్ విత్ ఎస్ఎస్ హాల్ టికెట్ నెంబర్ చేయండి. అంటే అందరికి హాల్ టికెట్లు వచ్చినాయి కాబట్టి ఓకే. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో మళ్ళీ 4 ఆప్షన్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఎస్ఎస్‌సి అంటే స్టేట్ బోర్డ్ అంటే తెలంగాణ అండ్ ఏపీ కూడా అయితే చేసుకోవచ్చు. సిబిఎస్ అయితే సెంట్రల్ స్టేట్ బోర్డ్ ఉంటది కాబట్టి అది. ఐసీ అంటే అది కూడా ఉంటుంది. తర్వాత ఏపీపీ ఓపెన్ స్కూల్‌లో కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మన హాల్ టికెట్ నెంబర్, ఎగ్జాంపుల్‌గా మన డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత ఇక్కడ 2000 ఇక్కడ ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ ఇవ్వండి మీరు. సో, ఇక్కడ 260 మీ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఇక్కడ మీరు ఎప్పుడు పాసింగ్ అవుతున్నారు అంటే 2026 ఇవ్వండి. తర్వాత క్యాప్చా